గైస్ సో శ్రీశైలం రూట్లో ఒక టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. మహాంకాళి టెంపుల్ అంటారు. సో ఇప్పుడైతే వచ్చాము. మాకు ఇప్పుడు మాట్లాడుతుంది అక్క చెప్పు. గైస్ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. ఇది మహేశ్వరంలో ఉంటుంది. అయితే మేము యాక్చువల్గా శ్రీశైలంకి వెళ్ళాలి. సో ఆ రూట్లో ఇది దర్శించుకున్నాం. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ ప్లేస్, మస్ట్ విజిట్. ఆ ప్లేస్ కూడా చాలా మంచి ఎన్విరాన్మెంట్ తోటి ఉంది. అంతే ఒక వైబ్, మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే ఇక్కడ కాళ్ళు కడుక్కోమన్నది దేవతను దర్శించే ముందు. అంటే ఆ వాటర్లో నుంచి ఇక్కడ ట్యాంక్ పెట్టి. సో గాయస్ ఇప్పుడైతే గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. మీకు అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. చూడండి గాయస్, ఇది అమ్మవారు అనమాట. మెయిన్ రూపం కదా అనుకుంటున్నాను. సో గైస్ ఇది ఒక టెంపుల్. ఇది శివ టెంపుల్ అనుకుంటా, నాకు చెప్పాలి. చూడాలి ఇంటికి ఏమో లోపలికి ఎలా చేస్తే చూపిస్తా, లేదంటే లేదు. బయట నుంచి చూపించచ్చు. హలో గైస్, ఇప్పుడే తీసుకున్నాం అనమాట శివయ్యని. సో మా అక్క చెప్తాను. గాయస్ ఇక్కడ శివుని దర్శనం అయిపోయినాక అటు ఇటు చూస్తున్నప్పుడు మాకు ఇంకా శివలింగాలు కనిపించినాయి. ఇప్పుడు మీకు అవి చూపిస్తున్నా, చూసేయండి. ఇక్కడ స్టాచ్యూస్ కూడా నిర్మించారు దేవుంది. ఇంకా ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఒక్కొక్క పేరుతోటి ఒక్కొక్క శివలింగం వెలిసింది. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే అక్కడ సౌండ్స్ చాలా డిస్టర్బింగ్ ఉంది. అంటే అందరు మాట్లాడుతుంటారు కదా, ఆ సౌండ్ మీకు డిస్టర్బ్ కావద్దని సౌండ్ తీసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా.
కూర్చోరా. గాయస్ ఇక్కడతో శివలింగాలది దర్శించుకోవడం అయిపోయింది. అంటే గుడి చుట్టూ మొత్తం శివలింగాలని మధ్యలో దేవత ఉంది. సో చాలా అంటే చాలా బాగుంది. శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఇది. మీరు తప్పక విజిట్ చేయండి. బయట స్టార్టింగ్లో గణేశుడి విగ్రహం ఉంది. అలాగే నాగదేవతలవి కూడా విగ్రహాలు ఉన్నాయి. సో మీరు చూడండి, ఓకేనా. వస్తున్నా. గణేశుని ఎవరన్నది. సో హలో గాయ్స్, సో ఒకటి చెప్పాలి, రేపైతే ఒక స్పెషల్ బ్లాగ్ వేస్తుంది, మిస్ చేయకండి. ఓకే బాయ్ గాయ్స్.